వెల్కమ్ బ్యాక్ టు అవకాయ బిర్యానీ. ఉచిత పథకాలన్నీ ఓట్ల కోసమని కుండ బద్దలు కొట్టేశారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. పేదలు రూపాయికి కిలో బియ్యం కొనుక్కునే స్థితి ఎప్పుడో దాటిపోయారన్నారు. ఉచిత కరెంట్ ఇవ్వడం కూడా వేస్ట్ అన్నారు. వెంటనే ఈ పథకాలన్నీ రద్దు చేయాలని, లేదంటే ఛార్జీలు వసూలు చేయాలని తన మనసులో మాట వెల్లడించారు. నన్ను అడిగితే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ వేస్ట్ అని జేసీ గారు అంటున్నారండి బాబు. అదేనండి మన దివాకర్ రెడ్డి గారు. మరి ఆయనకు అలా ఎందుకు అనిపించిందో కనుక్కుందాం పదండి. నిజంగానే అవసరమై చేసేటువంటి కార్యక్రమాల కంటే కూడా ప్రజా అవసరాలు తీర్చాలనే దానికంటే కూడా ఎక్కువగా ఓట్లు సంపాదించాలా అనేటువంటి ఉద్దేశంతో అన్ని పార్టీలు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏంటి ఓట్ల కోసమే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారా? మరి ఆ మాత్రం సంక్షేమ కార్యక్రమాలు లేకపోతే ఎట్టాగండి? వాళ్ళకం చూస్తా ఉంటే సంక్షేమ కార్యక్రమాలన్నీ తీసి వాడదబ్బండి అనేలాగా ఉన్నారు. మీకు అవసరం లేదనిపించిన సంక్షేమ కార్యక్రమాలు ఏంటో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రూపాయికి బియ్యం ఇస్తున్నారు. అవును, రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఏమంటారా? పథకం తీసేయమంటారా లేకపోతే ధర పెంచమంటారా? ముందు మీ మనసులో మాట ఏంటో చెప్పండి సారా. మీ ఊర్లో మా ఊర్లో చిన్న ఊరు, మా ఊరు కుగ్రామ్ రుతూరు, ఆడ కూడా 5 రూపాయలు కాఫీ, 4 రూపాయలు టీ. ఏమే ఒక్కొక్క కూలివాడు పారెత్తుకొని పలుగెత్తుకొని సేద్యానికి భూముల్లో పోయి పనిచేసేటువంటి శ్రామికుడు కూడా రోజు 4 కప్పులు 5 కప్పులు టీ కాఫీ తాగుతున్నాడు. అంటే రూపాయికి ఒక కప్పు టీ, రూపాయి పావలాకు కప్పు కాఫీ ఇచ్చే స్కీమ్ ఏమైనా పెట్టాలనుకుంటున్నారా? లేకపోతే కూలి పనులు వెళ్ళిన వాళ్ళు అందరికీ టీలు కాఫీలు తాగకుండా చట్టం చేస్తారా? చెప్పండి. అలాంటి వాళ్ళకు కూడా మనము రూపాయికి ఇస్తాను. ఇది ఎంతవరకు జస్టిఫికేషన్ అనేది నాకు. ఓహో, అలాగెట్టారా ఫిట్టింగు? అంటే రోజుకు 4-5 కప్పులు కాఫీలు టీలు తాగే వాళ్ళకి రూపాయి కిలో బియ్యం పథకం రద్దు చేయాలన్న మీ ఉద్దేశం? అట్లాగే కరెంట్ ఫ్రీ కరెంట్ స్కీమ్ కూడా అనవసరం అంటారు, అంతేనా? ఈ ఫ్రీ కరెంట్ కూడా కొద్దిగా హద్దు ఉండాలి. ఓ మీటర్ పెట్టాలి. మీటర్ ఎట్టాలా? ఇప్పుడు మీటర్ ఎట్టమంటారు, రేపు పొద్దున బిల్లు కట్టమంటారు. ఏంటండి అన్యాయం? పాపం రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారండి బాబు. వాళ్ళు పొట్టకొడతారా ఏంటి? నీకు రైతులు నిజంగానే బాగాలేదు వాళ్ళ పరిస్థితి. కానీ పావులా పెట్టు, యూనిట్కు అకౌంటబిలిటీ ఉంటుంది, ఆ కరెంటు సద్వినియోగం అవుతుంది, రైతు హ్యాపీగా ఉంటాడు, గవర్నమెంట్కు కొత్త మిగులుతుంది. ఇలాంటి కొన్ని కార్యక్రమాలు. అబ్బో, ఏటో అనుకున్నాను కానీ చాలా ఉందండి మీ మనసులోని. ఇంతేనా ఇంకా ఏమైనా ఉందా? ఇవాళ పనులు లేనటువంటి కూలీలకు పనులు చూపిస్తామని అడవుల్లోకి కొండల్లోకి గుట్టల్లోకి తీసుకుని పనులు చూపిస్తారు. దానివల్ల ఎవరికి లాభం వస్తారు? అంటే ఆ ఉపాధి హామీ పథకం కూడా వేస్తేనంటారు. అంటే రుణమాఫీ కూడా దండగానేనా మీ ఉద్దేశం? అయ్యి బాబోయ్, ఏండోయ్ ఆ మాట మాత్రం అనకండి బాబు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఆ పేరు చెప్పే గెలిచారు. అయినా నిరుపేదల పని ఇలా పగబట్టారేటండి మీరు. ఓ పని చేయండి, ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ వెళ్ళి బాబు గారికి చెప్పండి. ఆయన ఏమన్నారో మళ్ళీ మాకు వచ్చి చెప్పండి. ఓకేనా? బయలుదేరండి మరి. మొత్తానికి విజయవాడలో ఏర్పాటు చేసిన 100 అడుగుల చంద్రబాబు కటౌట్ ఆ విధంగా పనికొచ్చింది. కడుపు మండిపోయిన ఓ రైతు చకచక ఆ కటౌట్ పైకి ఎక్కేశాడు. కిందకు దిగమంటే దిగడు. ఏమిటి నీ ప్రాబ్లం అని అడిగితే వ్యవసాయం చేసి తీవ్రంగా నష్టపోయాను, అందుకే ఇక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పాడు. చివరికి ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత పెద్ద కటౌట్ రా నాయన. చంద్రబాబు సార్ ముఖం చూడాలంటే తలకాయ మొత్తం మీదికి లేపు చూడాలి. 2 నిమిషాలు కూడా గట్లా చూసినామనుకో మెడలు పట్టుకునేటట్టున్నాయి. ఇంత పెద్ద కటౌట్ నేను ఇదివరకు దాకా ఎక్కడ కూడా చూడలే. అయినా ఇప్పుడు ఎలక్షన్ కూడా ఏం లేవు కదా, మరి అసలుకి కటౌట్ వాళ్ళు కట్టిర్రు, ఎందుకు కట్టిర్రు? యాదగిరి, కాకా పట్టడానికి ఎలక్షన్లతో పని ఉందిరా. అయితే ఈ మధ్యన కాకా పట్టంలో కూడా పోటీ పెరిగిపోయిందిరా బాబు. ఎవరు ఎక్కువ కాకా పడితే వాళ్ళకంత బాగా గిట్టుబాటు అవుతుంది. అవురాబాయ్, భజన చేసేటోళ్ళకే పదవులు వస్తున్నాయి. అసలు ఇంతకు ఈ కటౌట్ ఎవరు పెట్టించిర్రు? బొడ్డా యాంకన్నని తెలుగుదేశం నాయకుడు పెట్టించాడు రా. అవు గాని ఇది ఎంత పొడుగున్నదిరా గిరీశము? 100 అడుగులు ఎత్తుందిరా అది. ఆ కటౌట్ కింద ఏం రాశారో ఓసారి చదవరా. ఏం రాసిరో నువ్వే చెప్పరా. అదు మళ్ళా నేను చదువుడేందుకు? చరిత్రకందని మహాపురుషుడు అని రాశారు.
చరిత్రకు అందని మహాపురుషుడా ఎవరో ఎన్టీఆరా? చెప్పేది పూర్తిగా నాయన. చరిత్రకంతని మహాపురుషుడు అని రాసింది ఎన్టీఆర్ గురించి కాదు, చంద్రబాబు నాయుడు గురించి రాశారు. అట్లనా? గట్లెవరు రాసిర్రు? ఈ కటౌట్ పెట్టించిన బుడ్డ వెంకన్న గారు రాయించారు. అరే బుద్ధ ఎంకన్న సార్కు మస్తు తెలివున్నది అనిపిస్తున్నది నాకు. సరేగానే అదిగిరి, ఆ కటౌట్ పై నీకేం కనిపిస్తుందిరా? చంద్రబాబు సార్ ముఖం కనిపిస్తున్నది. సరిగా చూడే, నీ మోకం వేసుకుని ఒక రైతు కనిపించట్లేదు. ఊరక గాయనవరోసు అంత పెద్ద కటౌట్ ఎక్కి గాఢ నిలబడ్డాడు. దబ్బున కాలు గిట్ల జారనా అంటే పుసుక్కున పానం పోతుంది. పెద్ద మంచి దిగవా దిగు. ఆయన అక్కడికి ఎక్కింది కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవడానికి. వ్యవసాయంలో నట్టం వచ్చిందంట, అప్పులు బాగా పెరిగిపోయి ఏం చెయ్యాలో తెలియక ఆత్మహత్య చేసుకుందామని బాబు గారు కటౌట్ ఎక్కాడు. చంద్రబాబు సార్ కటౌటే దొరికింది అయ్యకెతందుకో. ఇట్లా రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. గల పెళ్ళాం పిల్లలు ఏం కావాలి? ఒక్క నిమిషమన్నా ఆలోచన చేయాలి. దిగవా దిగు. చంద్రబాబు సార్ కటౌటే దొరికింది నీకు. కష్టం వచ్చిందని సత్తరా? దిగు. అగో దిగుతున్నాడు. మెల్లగా 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 దిగు. దిగు. ఓసారు గాయనని ఏమనకుర్రి. ఏం కష్టం వచ్చిందో ముందుగా అరుచుకోర్రి. తీసుకుపోయి గాలింటి కాడ ఇడిచిపెట్టుర్రి. ఈసారి కేసీఆర్ వార్తలు చదవడానికి వచ్చారు. ప్రతిపక్షాల దుమ్ము దులిపారు. ఇక తమకు తెలంగాణలో ఎదురే లేదన్నారు. ఇప్పటికైనా అపోజిషన్ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని చెప్పారు. ఇంకా ఏమేం చెప్పారో చెప్పవలే వార్తలు చూద్దాం. నమస్తేనే. ఇలా వార్తలు చదివేది నేనే. గా వరంగల్లో ఏమైందో చూసిండ్రు కదా. మేం చేస్తున్న పనులు చూసి గా జనాలు మమ్మల్ని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించిండ్రు. గా ప్రతిపక్షాలకు కర్రు కాల్చి వార్తలు పెట్టిండ్రు. మీరు మాకొద్దు పోరి అని చెప్పి ముఖం మీద కొట్టినట్లు చెప్పిండ్రు. ఎలక్షన్స్ కు ముందు మా మీద ఎట్లా ఎగిరెగిరి పడ్డరో మీరే చూసిండ్రు కదా. ఇప్పుడు ఏమైంది? ఉన్న ఇజ్జత్ పోయింది. ఇంకా చాలా ఉన్నాయి చెప్పేటి. ముందుగా హెడ్లైన్ చదువుతా, అటెంకల వార్తలు చెప్తా. వరంగల్ ఎంపీ సీట్ మాదే, ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రాలే. అపోజిషన్ లీడర్ల మాటలు జనం నమ్మలే. కండువాతో జానారెడ్డి రెడీగా ఉండాలి. సొంత పైసలతో యాగం చేస్తా, చంద్రబాబును కూడా పిలుస్తా. ఇంకా అపోజిషన్ లీడర్లు అడిగిపోయలే, ఏడదక్కున్నారు. మాసొంటి మొగోళ్లు లేరన్నట్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిల్లు. ఒకడు కేసీఆర్ ను చెట్టు కట్టేయాలంటాడు, లాగులలో తొండలు జొర్రియాలని ఇంకోడు అంటాడు, టీఆర్ఎస్ నాయకుల్ని ఉరికించి కొట్టాలని ఇంకోడు అంటాడు. కేసీఆర్ ఎన్ని తిట్టాలో అన్ని తిట్టిండ్లు. ఇంతగావానా? నాకు అర్థం కాదు. లాస్ట్ కేమైంది? జనాలు వాళ్ళనే ఉరికిచ్చిళ్ళు, వాళ్ళకే లాగులల్ల తొండలు జరిపించిళ్ళు, పొట్టు పొట్టుగా ఓడగొట్టిళ్ళు. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్లు ఒక్కనికి కూడా డిపాజిట్లు రాలే. ఇంకా ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతారు? నేను ఒప్పుకోనయా. వరంగల్ ఓటర్లు టీఆర్ఎస్ కేయలే, నాకే వేసిండ్లు. అక్కడ గెలిచింది నేనే. వరంగల్ ఓటర్లు కాంగ్రెస్ కు నాకే మద్దతు తెలిపిండ్లు. ఎట్లనో చెప్తా ఇనుర్రి. అక్కడ 4 పోస్టల్ ఓట్లు వస్తే 4 ఓట్లు నాకే పడ్డాయి. వాళ్ళకు ఒక్క పోస్టల్ ఓటు కూడా రాలే. కాబట్టి అక్కడ నేనే గెలిచినా అని అనుకుంటున్నా. కాబట్టి వరంగల్ ఎంపీని నేనే. నేను ఎంపీ అయితే దయాకర్ ఎట్లా ప్రమాణ స్వీకారం చేస్తాడు? నేను ఒప్పుకోను. నేను కూడా ఢిల్లీకి పోయి పార్లమెంట్ లో కూర్చుంటా. ఎవరు వద్దంటారో చూస్తా. నేను గెలుస్తాననే భయంతోని కేసీఆర్ ఓట్లన్నీ ఆలకే పడేటట్లు ఈవీఎంలను గోల్మాల్ చేసిండు. నేను చెప్పేది అబద్దమైతే చలో ఎంక్వైరీ చేయించుర్రి. ఇగో సత్యన మాట మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి. నువ్వొద్దు, నీ పార్టీ వద్దు పొమ్మని పొట్టు పొట్టు ఓడగొట్టినాక కూడా సోయి రాకపోతే ఎట్లవా? నాకు అర్థం కాదు. 4 పోస్టల్ ఓట్లు నీకే వచ్చినాయి కాబట్టి నువ్వే గెలిచినవని ఎవరు చెప్పింది నీకు? డిపాజిట్లు కూడా రాలే మీకు. మీ మాటలు నమ్మలే జనాలు. ముఖం మీద కొట్టినట్లు తీర్పు ఇచ్చిండ్రు వరంగల్ ఓటర్లు. అదేం ఆలోచించుకోకుండా నేనే గెలిచినంటే ఎవరు నమ్ముతారు? మేం పైసలు వంచినవట. మీరెన్నడూ పైసలు వంచలేదా? ఎలక్షన్ల పైసలు వంచని లీడర్లు ఉంటారా? అరే మాట మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి కదా. పెద్దలు జానారెడ్డి కూడా ఏందేందో మాట్లాడిండు. మరి ఇప్పుడు ఏమంటాడు? మా పార్టీలో చేరేందుకు తయారుగా ఉన్నాడా లేదా? ఇది కరెక్టా కాదా అనేది, కరెక్ట్ అయితే ఎందుకు కరెక్ట్, కాకపోతే ఎందుకు కాదు అనేది నేను మీకు వివరించదలుచుకున్నా. ముఖ్యమంత్రి పదవి ఇస్తామంటేనే వద్దు, తెలంగాణ కావాలి అని చెప్పినవాడు కేసీఆర్ చెప్పినట్లు 2 పంటలకు నీళ్లిస్తావా అని సవాల్ చేస్తాను. ఒకేలా అట్లనే నీళ్లిస్తే నేను
మీ పార్టీ కండువ వేసుకునేందుకు రెడీ అని సవాల్ చేస్తూ. అంటే మేము 2 పంటలకు నీళ్లు ఇవ్వమని అనుకుంటున్నారా? పెద్దలు జానారెడ్డి గారికి తెలుసో తెలియదు, మాట ఇచ్చిండంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా గా మాట మీద నిలుచుంటాడు కేసీఆర్. అవసరమైతే తల నరుక్కుంటాడు గాని ఇచ్చిన మాట తప్పడు. అందుకే మమ్మల్ని వరంగల్ ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించిండ్రు. ఇక మీరు గనక గెలిచిండ్రు, ఏ కేసీఆర్ గెలిచినామని జబ్బలు జరుచుకోకు. ముందున్నది ముసళ్ల పండుగ. వరంగల్ మా క్యాండిడేట్ ఓడిపోయిండని మేము నోరు మూసుకొని కూసుంటామని అనుకుంటున్నావేమో. అట్లేం అనుకోకు. నువ్వు తిడితే మేము కూడా తిడతాం. నాకు నీకంటే ఎక్కువ తిట్లు వస్తాయి. నీకోసమే కొత్త కొత్త తిట్లు నేర్చుకున్నా. నువ్వు ఏ ఆట ఆడితే మేము అదే ఆట ఆడతాం. మాకు కూడా మస్తు ఆటలొచ్చు. నువ్వు కబడ్డీ అంటే కబడ్డీ, పేకాట అంటే పేకాట, తొక్కుడు బిల్ల అంటే తొక్కుడు బిల్ల. నువ్వు ఎట్లా వస్తే మేము అట్లానే వస్తాం. నువ్వు ఫామ్ హౌస్ కు పోతే మేము అమరావతికి పోతాం. అరే ఏంద్రబాయ్ నీ లొల్లి ఏం చూసుకుని అంతగానో ఎగిరెగిరి పడుతున్నావు? నువ్వే పార్టీ మొగనువో మొన్న వరంగల్ తెలిసిపోయింది కదా. జనాలు మీ మూతి పళ్ళు రాలగొట్టిండ్లు. కేసీఆర్ ని తిడితే హీరో అయిపోదామని అనుకుంటున్నావా? కేసీఆర్ తో కొట్టాడే అంత దమ్మునదా నీకు? కేసీఆర్ ను చంద్రబాబు నాయుడు ఏం చేయలేకపోయిండు. బచ్చగానివి నువ్వేం చేస్తావు? మీ చంద్రబాబు నాయుడు నేను ఇప్పుడు మంచి దోస్తులం ఎరికనా? అమరావతి శంకుస్థాపనకు రమ్మని ఇంటికొచ్చి పిలిచిండు. నేను కూడా పోయినా. ఇప్పుడు నేను యాగం చేస్తున్నా. గా యాగానికి రమ్మని నేను కూడా చంద్రబాబు నాయుడు పిలుస్తా. మేము ఒకటైనాక నడిమిట్ల కేతిగాని లెక్క నీ సనుగుడు ఎదురబాయ్ నాకు అర్థం కాదు. చూసిల్లా ఇగో ఇట్లా ఏదో ఒకటి ముంగటేసుకుని జనాల్ని పరేషాన్ చేస్తుంటారు ఈ అపోజిషన్ లీడర్లు. ఇవాళ ఈ వార్తలు చాలు. మళ్ళా వచ్చినప్పుడు మంచి మంచి వార్తలు చెప్తా. ఇక ఉంటా మరి. ఇది వాళ్ళ ఆవకాయ బిర్యానీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ పంచులతో స్టోరీలతో మరో ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి.